ప్రస్తుతం మనం ఉన్నాం యాదగిరిగుట్ట సమీపంలో ఉన్నటువంటి సైదాపురంలో, అది కూడా కాలభైరవ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు శ్రీ 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 కాలభైరవ స్వామి శక్తి పీఠాధిపతి అయినటువంటి బోధానంద స్వామి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో ఒక 4 నెలల క్రితం మనం ఇక్కడికి వచ్చాము. అప్పట్లో గోవులకు కనీసం ఏమన్నా పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు స్వామివారు. అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ వచ్చిందా ఏంటి అని నేనే కాల్ చేసి అడిగాను. అడిగితే పర్వాలేదమ్మా, కొంతవరకు బెటర్ అయింది, బట్ అయినప్పటికీ నేను సంపూర్ణంగా గోవులకైతే ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉందమ్మా. ఆలయం అయితే బాగుంది, భక్తులు బాగా వస్తున్నారు, కానీ స్వామివారు గోవుల పట్లనే కాస్త ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నాకు అనిపించింది. సరే స్వామిని మళ్ళీ వస్తానని చెప్పి ఈరోజు వచ్చాం మనం. ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక స్పెషల్ పూజ జరుగుతుంది. అసలు అది ఏంటి, ఎందుకు జరుగుతుంది, అన్ని డీటెయిల్స్ కూడా స్వామివారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. ఏంటి స్వామి, చాలా మంది భక్తులు ఉన్నారు ఈ రోజు, ఏంటి స్పెషల్? అనాది నుంచి కాలభైరవ క్షేత్రం చాలా కాలంగా అక్కడ వర్ధిల్లుతూ ఉంటమ్మా. అయితే మీ పరిచయ భాగ్యం చేత, మీ సుమన్ టీవీ వారి సహకారం వల్ల మాకు ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో కూడాను మేము ఇంత గోసేవ చేస్తున్నాము, ఈ కాలభైరవ క్షేత్రం ఇక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని అందరికీ మీ ద్వారా అందించటం వల్ల మేము ఒక 25% మాకుండేటువంటి స్ట్రెంగ్త్ మా భక్తుల్లో కంటే కూడా చాలా రెట్టింపు, ఇంకా 2-3 రెట్లుగా మాకు భక్తులు రావటం ఆశ్చర్యమానం జరిగింది. మా కాలభైరవ క్షేత్రంలో పోషమాండ దీపారాధన, ఎండు కొబ్బరి చిప్పల దీపారాధన, హవనం జరగటం, కాలభైరవ స్వామికి ద్రవ్యంతో అభిషేకం చేయటం, పంచామృతాలతో స్వామికి ఇష్టమైనటువంటి ద్రాక్ష రసంతో అభిషేకం చేయటం ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎక్కువగా భక్తులు రావటం వల్ల వారందరూ కూడా ఆ పదార్థాలని మాకు సమర్పించటం, వారు కూడా పూజ చేసుకోవడానికి ముందుకు రావటం వల్ల ఇంకా విశేషంగా ఈ వైభవాన్నంతా మీరు చూస్తూ ఉన్నారనమాట. స్వామి ప్రత్యేకంగా బూడిద గుమ్మడికాయలతోటి దీపారాధన చేస్తున్నారు. కాలభైరవుడు అంటేనే పోషమాండ దీపారాధనమ్మ. పోషమాండం అంటే బూడిద గుమ్మడికాయతో చేసినటువంటి మామూలు మట్టి ప్రమిదుల్లో ఇత్తడి ప్రమిదులు, వెండి ప్రమిదులు, అనేక రకాల హారతులు కంటే ఆయనకి ఇష్టమైనటువంటి హారతి ఏంటనమాట బూడిద గుమ్మడికాయతో హారతి ఇవ్వటం. తర్వాత బూడిద గుమ్మడికాయతో నువ్వుల నూనె గాని, వంటాముదంతో గాని వెలిగించటం. తర్వాత కాలభైరవుడిని ఆశ్రయించిన వారు 7.5 ఏలినాడు శని గాని, అష్టమ శని గాని, అర్ధాష్టమి శని గాని ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయలు నువ్వుల నూనె గాని, వంటాముదు గాని పోసి ఉప్పు మీద నల్ల నువ్వులు వేసి ఆ దీపారాధన చేయటం వల్ల ఆ దోషంగా జాతకంలో కనిపించినప్పటికీ నిజ జీవితంలో ఎఫెక్ట్ ఉండదు. ప్రభావం, దుష్ఫలాలు ఉండవన్నమాట. దానికోసం పోషమాండ దీపం. తర్వాత అమ్మవారిలో సగం భైరవులు కదా, అమ్మవారికి చండీ హోమం చేస్తే ఎంత ఫలితమో, ఒక బూడిద గుమ్మడికాయ దీపారాధన చేస్తే అంత ఫలితం. మనం కాలభైరవ క్షేత్రంలో 19 బూడిద గుమ్మడికాయలతో దీపారాధన చేస్తాం. అంటే ఒక్కొక్కళ్ళు 19 గుమ్మడికాయలతో చేయాలి. సంస్థాగతంగా 19 గుమ్మడికాయలు, విడివిడిగా బయట ఆవరణలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ వెలిగించుకుంటారు. ఈ విధంగా 19 అమావాస్యలు గాని, 19 పౌర్ణమి గాని, అమావాస్య రాత్రికాల అమావాస్య అనమాట, ఉదయకాలం అమావాస్య రేపు ఉదయము. 19 బూడిద గుమ్మడికాయలు అంటే 38 బూడిద చెప్పులు వస్తాయి కదా, 2 భాగాలు చేసినప్పుడు ఆ 19 బూడిద గుమ్మడికాయలతో గనక దీపారాధన చేస్తే వాళ్ళకి రాజ్య పదవి అనుగ్రహించబడుతుందని చెబుతారు. చాలా మంది రాజకీయ నాయకులు, ఉద్యోగం లేని వాళ్ళు, ప్రమోషన్స్ ఆగిపోయిన వాళ్ళు, ప్రమోషన్స్ కావాలనుకునే వాళ్ళు 19 పౌర్ణములు గాని, 19 అమావాస్యలు గాని ఈ విధంగా దీపారాధన చేసినట్లయితే తక్షణ ఫలప్రదం అన్నమాట. 19 అమావాస్యలు అయిన తరువాత కొంతమందికి సగంలోనే అద్భుత ఫలితాలు రావటం చూస్తాం. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఉభయాష్టములు, స్వామివారి నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రంలో. రైట్ స్వామి, అందుకే ఇంతమంది ఉన్నారు, చాలా చోట్ల నుంచి వచ్చినట్టున్నారు స్వామి వీళ్ళంతా కూడా. మీ ఛానల్ ప్రభావం చేత ఇక్కడ ఉన్న వాళ్ళలో 80% మంది సుమన్ టీవీ వారి ద్వారా, నిరుపమ గారు మీ ద్వారా వచ్చిన వారు. పోన్లేండి స్వామి, మంచి జరగాలి ఎవరికైనా కూడా. ఎందుకంటే ఆ స్వామిని దర్శనం చేసుకున్నా, ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేసినా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని తెలిసిన తర్వాత చాలా మందికి ఇప్పటికే సగం మంది వరకు సంతృప్తి పడ్డారమ్మా. ఇంకా నా విద్యనంతా ఉపయోగించి, నా యొక్క తపస్సు, నా భగవంతుడి మీద నాకు ఉండేటువంటి ప్రేమనంతా ఈ ఆవరణలో ప్రవేశించిన ప్రతి వ్యక్తికి కూడాను, స్త్రీ పురుషాదులు అందరికి కూడా వారికి ఆరోగ్యం కానీ, అసలు కాలభైరవుడు అంటేనే దుష్టగ్రహ బాధలు ఉన్నా, నవగ్రహాల్లో దోషాలున్నా, ఏదన్నా మానసిక వ్యాధులు, ఆటిజం కానీ, బుద్ధిమాంద్యం కానీ, ఇలాంటివి ఏదున్నా కూడా ఆయన పోర్ట్ఫోలియో అది. ఆయన ఉద్దేశం బ్రహ్మ యొక్క గర్వాపహరణం అయినప్పుడు కూడాను, శిరోచ్ఛేదన గోటుతో చేసినప్పుడు కూడా ఆయన యొక్క పోర్ట్ఫోలియో ఆయన చేసేటువంటిది ఏంటంటే
దుష్టగ్రహాలని నియంత్రించటం. ఏదైనా Okay. చేతబళ్ళు, బాణామతులు, చిల్లంగులు, రకరకాల భూత ప్రేత పిశాచ బాధలతో బాధపడుతూ ఉండే వారందరికి కూడాను ఉపశాంతి. ఇక్కడ నిద్రించడం వల్ల చాలా మంది 3 పగళ్ళు 3 రాత్రులు నిద్రిస్తారు. ఇక్కడ ఓకే. ఎంతో కొంత ఉపశాంతి, అంటే ఒకేసారి రాకపోయినా క్రమశ ఉపశాంతిని పొందుతున్నామని చెబుతున్నారు చాలా వరకు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు నేను ప్రశ్నించిన మాట్లాడతాను అలా. స్వామి ఇప్పుడు అందరితోనూ. తర్వాత మీరు ప్రత్యేకంగా అంటే నరదిష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అని అంటూ ఉంటారు. నరదృష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, లేకపోతే నరులు మన మీద రకరకాలైనటువంటి బాధలతో, అంటే మనల్ని డైరెక్ట్ గా బాధ పెట్టకపోయినా వాళ్ళ కుళ్ళు బుద్ధితోటి మన మీద ఎఫెక్ట్ పడతా ఉంటది. అలాంటి వాటికి చాలా కుళ్ళు బుద్ధితోనే కాదమ్మా, చాలా బాగా ఎదిగారు, బాగా చదువుతున్నారు, బాగా ఉద్యోగం వచ్చింది, బాగా సంపాదించారు, నిన్న మొన్నటి దాకా మామూలుగా ఉన్నారు, ఇంతలోనే బాగా ఎదిగారు అనేటువంటి ఈర్ష్యాప్రద దృష్టి. ఎదుగుతున్నా, ఇంకా అందంగా అలంకరించుకున్నా, లేదా కురూపిగా ఉన్నా కూడాను, అందవికారంగా ఉన్నా కూడా దృష్టి, మనిషి దృష్టి ఒక కిరణాలు ఒక కంటిలో నుంచి ఒక పదార్థం మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తేనే కదా మనకు ఆ దృశ్యం మనకు కనపడేది. ఆ కిరణాలు పడినప్పుడు వాళ్ళ మనసులో ఆలోచించేటువంటి ఆలోచన వల్ల కూడా మనకి దృష్టి ఉంటుందన్నమాట. మన ఆరాలో మనం ఒకప్పుడు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాం, ఒక్కొక్కప్పుడు ఎంతో నీరసంగా డల్లుగా ఉంటూ ఉంటాం, నల్ల కప్పేసినట్టు అయిపోతూ ఉంటారు మనుషులు. అప్పుడు కొంచెం మేము బూడిద గుమ్మడికాయతో కానీ ఇంకా కొన్ని రకాల తెల్లావాలు ఇలాంటి కొన్ని పదార్థాలతో మేము దిష్టి తీస్తాం అన్నమాట. మెయిన్ చాలా మంది దిష్టి తీయించుకోవడం కోసమే చాలా కాలంగా ఈ క్షేత్రంలో నేను స్థాపించినప్పటి నుంచి కూడా కాలభైరవుడి దగ్గరికి ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి, అష్టమికి, ఆదివారాలు, గురువారాలు దృష్టి తీయించుకోవడం కోసం ప్రత్యేకంగా వస్తారు. ఏది భూత బాధలు ఉండి దృష్టి తీయించుకోవటం, భూత బాధ నివారణ కోసం తీయించుకోవటమే కాకుండా మామూలుగా కూడా దిష్టి బాధలు ఉండే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అన్నమాట. ఇక గోవుల సంగతి చెప్పండి స్వామి, ఎందుకంటే గోవులకు కొంతవరకు హెల్ప్ అయిందమ్మా అని అన్నారు మీరు. అవునమ్మా, బట్ ఇంకా చాలా మంది వాళ్ళు జ్యోతిషం చెప్పించుకుని, వైద్యం చేయించుకుని, ఇక్కడ నిద్ర చేసి వారి తోచినంత, లేదంటే ఏదో ఒక 500 అట్లా ఇస్తూ ఉంటారు. ఇక్కడే వాళ్ళు నిద్ర చేస్తూ ఉంటారు, ఇక్కడే ఉంటారు 1, 2, 3 రోజులు. ఈ ఆశ్రమ నిర్వహణకి, అంటే కాలభైరవ క్షేత్ర నిర్వహణకి ఆ ధనం సరిపోతుంది కానీ గోశాల నిర్వహణ కోసం సరిపోవట్లేదు. గోశాలలో ఒక స్పాన్సర్ చేసే వాళ్ళ కోసం, ఎవరైనా ఒక గోవును దత్తత తీసుకునే దానికోసం, పోనీ అంత మొత్తం నెలకు 5,000, 7,000, 10,000 దత్తత తీసుకుని వారు మేమే నిర్వహిస్తాము, వారి ధనాన్ని వెచ్చించి ఏదైనా ఇబ్బందులు బాధ్యతలన్నీ మేమే సంస్థాగతంగా ట్రస్టీస్ ఉన్నారు, నేను ఇక్కడ ఉండి నిర్వహిస్తూ ఉంటాను. ఆశ్రమానికి ట్రస్టీస్ ఉన్నారమ్మా, ఒక 6 మంది దాకా ఉన్నారు, నేను కాకుండా మరొక 6 ఉన్నారు. వారందరూ బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు. అంత ఇవ్వలేకపోతే కూడా 100, 200, 500 మెయిన్గా మిమ్మల్ని మళ్ళీ కలవాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే గోశాల సమృద్ధి అయ్యే నిమిత్తం 47 గోవులు ఉన్నాయి, సుమారు 47 ఉండాలి కదా స్వామి. 2 గోవులు లంపి వచ్చి ఈ మధ్య ఒక 2 months క్రితం కాలం చేసాయమ్మా. చాలా బాధపడ్డాం, ఆశ్రమవాసులు అందరూ భక్తులు కూడా చూచారు. అయితే ఈ 47 గోవుల్లో ఒక్కొక్క గోవుని తీసుకునే వాళ్ళు ఒక 5-6 దొరికారమ్మా. మిగతా వాళ్ళందరూ 1000, 500, 200 అట్లా ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. అలా కాకుండా 47 గోవుల్ని దత్తత తీసుకునే వాళ్ళుగా దొరికితే మంచిదని, లేదా కొంచెం ఎంతో కొంత గోశాల కోసం ప్రతి నెల వారి యొక్క ఆదాయంలో గోవులకి సమర్పించేటట్టుగా సహకారం వస్తే బాగుండు అని మేము ఆలోచిస్తున్నాం అన్నమాట. తప్పకుండా స్వామి, ఇప్పుడు మీరు చెప్పారు కదా, నాకు తెలిసి ఖచ్చితంగా ఆ గోమాతల మీద ప్రేమతోట, లేదా గోమాతలే ఎవరికి ఏం కావాలో వాళ్ళే తెచ్చుకుంటారమ్మా. అయితే మనం అలా ఆశిద్దాం. గోమాతలు తెచ్చుకున్నా మనం గోశాల నడిపేటప్పుడు గోశాలను మనం సమృద్ధి చేసే దానికోసం వ్యవస్థాగతంగా మేము ట్రస్టీస్గా మేము ఆలోచించాలి కదమ్మా. గోవులకి ఇప్పుడు ఒక మహాత్ముడు నాకు చెప్పారు, మీరు గోవులను స్థాపిస్తున్నారు స్వామీజీ, ఆ గోశాలలో గోవులు ఈగల వల్ల, దోమల వల్ల, ఆ వైద్యం అందకు పనిచేసేవారు సరిగా వాటిని సేవ చేయకపోవటం వల్ల, మీరు సరిగా పర్యవేక్షించకపోయినా కూడా వాటి సమృద్ధిని మీరు కలిగించలేకపోయినా, వాటిని హాయి పొందేటట్టుగా మీరు చూడలేకపోయినప్పుడు కూడాను ఆ దోషం మీకు వస్తుంది, పుణ్యం వస్తుంది, ఈ దోషం కూడా వస్తుంది, 2 భరించాల్సి ఉంటుంది స్వామీజీ అని చెప్పారు. అంచేత మనం గోవులు మన ఆశ్రమంలో ఉండే గోవులు సుభిక్షంగా ఉండే దానికోసం తప్పితే డబ్బుని జమ చేసుకునే దానికోసము, ట్రస్ట్ ఆస్తుల్ని పెంచే దానికోసము, ట్రస్ట్ అకౌంట్ నింపే దానికోసము కాదమ్మా. గోవులు కడుపు నింపే దానికోసం. మామూలుగా అంత ఒరిగడ్డితో కూడా జీవిస్తాయి, ప్రాణంతో, కొద్ది పచ్చగడ్డితో, కొద్ది దానాతో జీవిస్తాయి. కానీ సమృద్ధిగా 3 పూట్ల ఒరిగడ్డి వేసి, పచ్చగడ్డి వేసి, దానా వేసి, ఒరిగడ్డి సేకరించే కాలం 2400 కట్టలు మాకు అవసరం ఉంది. 1000 కట్టలే మేము సేకరించుకోగలిగాం. అకాల వర్షాల వల్లనేమి, ధనాభావం వల్లనేమి.
అంచేత ప్రధానంగా మేము మీ ద్వారా మా కాలభైరవ క్షేత్రం తరపు నుంచి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే గోశాల సుభిక్షం అయ్యే దానికోసం మీ ఛానల్ ద్వారా మీ ముఖంగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రజలందరినీ ఏదైనా సహకారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. కాలభైరవ క్షేత్రానికి రెగ్యులర్గా వస్తుంటారా అండి? ఎట్లా వస్తుంటాం మేడం. నాకు స్వామీజీ అయితే 15 సంవత్సరాల నుంచి పరిచయము. ఎలా అంటే మా అబ్బాయికి బాగోకపోతే తీసుకొచ్చాను. ఎంతో కష్ట పరిస్థితుల్లో వస్తే తను చచ్చిపోతాడు అనుకున్న పరిస్థితుల్లో స్వామి దయ వల్ల, కాలభైరవుడి దయ వల్ల బాబు బతికాడు, బాగున్నాడు. ఏమైందండి? బాబుకి ఏదో చూపుల కింద అలాగే ఇలాగ ఉండేవాడు. భైరవి దగ్గర ఒక 21 రోజు ఉంచారు స్వామి. ఉంచిన తర్వాత అబ్బాయికి అంతా కూడా ఏదో వేరే చూపులు చూడటం, అలా కడుపులో నొప్పి రావటం, అలా ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఆల్ ఇండియా అంతా తిరిగేసాము. తిరిగినా కానీ అబ్బాయికి తగ్గలేదు. తగ్గకపోతే స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ లేదమ్మా, భైరవుడు చూసుకుంటాడు అంతానే అని ఆయన యంత్రం ఇవ్వటం, పూజ చేసుకుంటాం మేము. అలాగే స్వామి భైరవుడు పూజ చేయించుకున్నాము. తర్వాత గోవులకు కూడా మేము అప్పటి నుంచి కూడా చేసుకుంటా ఉన్నామండి. గోవులకి ఎంతో కొంత గోసేవ చేసుకుంటా ఉన్నాం. అలా మా మనవడికి కూడా అలా బాగాలేదు. అలాగే మా మనవడికి కూడా బాగైంది. అలా ఒక 15 మంది వరకు నేనే తీసుకొచ్చాను. అందరికంటే మానవ సేవ చెయ్యాలి. అలాగే స్వామి కూడా డబ్బులు ఎంత ఇస్తే అంత ఇంత లేకుండా స్వామి కూడా అలాగే దయ తెలిసి చాలా పుణ్యం కట్టుకుని చాలా మందికి ఆరోగ్యాన్ని ఇచ్చారు. చాలా మంచిగా చేశారు. నేను రెగ్యులర్ వస్తుంటాను మేడం. రేపు ఉంటాను. చాలా బాగున్నాడండి. ఒక జోడు షాప్ పెట్టుకున్నాడు. అలాగే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నాడు, ఫైనల్ చేసుకుంటున్నాడు. చాలా బాగున్నాడు. స్వామి దయ వల్ల, కాలభైరవుడి దయ వల్ల చాలా బాగున్నాడు. అలాగే చాలా మంది కూడా మేము కూడా చెప్తున్నామండి, గోసేవలో మట్టుకు వెనకబడిపోతున్నాం. ఎంతమందికి చెప్పినా ముందుకు రావట్లేదు. దాని గురించి నేను కూడా ప్రయత్నిస్తున్నానండి. స్వామి బాధపడేది కూడా దాని గురించి అండి. చాలా మందికి చాలా మంచి జరుగుతుంది కానీ స్వామికి మేము చేయలేకపోతున్నాం అన్న బాధ ఒకటి ఉంటుంది. కాలభైరవ క్షేత్రానికి ఎన్నిసార్లు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ టైమా? ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పటికి ఎలా అనిపిస్తోంది? నిజంగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ చూశానండి యూట్యూబ్లో. చూసి హైదరాబాద్లో ఎక్కువ కాలభైరవ క్షేత్రాలు లేవండి. అక్కడైతే ఒక క్షేత్రం ఉంది నాంపల్లిలో, కానీ చాలా బాగా రష్ ఉంటుందండి. అక్కడ దర్శనాలు సరిగ్గా అవ్వదనే మీ ఇంటర్వ్యూ చూసి ఇక్కడ రావడం జరిగింది. కేవలం కాలభైరవ టెంపుల్ ఉందనుకొని వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ గోశాలను, తర్వాత స్వామివారు ఇట్లా మాట్లాడి వారు అన్ని చెప్తారని కూడా తెలియదు. వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే, మీరు మినిమం అంటే 30 వీక్స్ రమ్మన్నారు, 30 మంత్స్ రమ్మన్నారు, 30 అమావాస్యలు రమ్మన్నారు, 30 అమావాస్యలు రమ్మన్నారు. అందులో మినిమం ఒక 5 రమ్మన్నారు. ఇది 2వ అమావాస్య నేను రావడము. సో ఈ లోపు 4-5 సార్లు వచ్చాను, రావడం జరిగింది. ఎందుకు బాగా అనిపించిందండి. ఇక్కడికి వస్తే ఒక్కొక్క పూట గడిపేస్తున్నాం మేము నలుగురం. మా గోపి కానీ, నేతాజీ గారు కానీ, నరసింహ వస్తే మాత్రం మినిమం ఒక 5-6 గంటలు ఉంటామండి. అంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ గోసేవ చేయడం కానివ్వండి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, స్వామివారికి ఏం డబ్బులు వస్తుంది ఏమో తెలియదు కానివ్వండి, ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు, అది నిజంగా అంటే ఏ క్షేత్రంలో అలా ఉండదండి. సో ఇంత ఆప్యాయంగా చూసుకోవడం కాకుండా మన గురించి పట్టించుకునే వ్యక్తి కూడా ఒక గురుగారు లాగా, ఆయన మీకు ఇది ఉంది, ఈ పూజలు చేయండి, ఇది చేయండి, ఒక గైడెన్స్. సో అలా వారు చెప్తే గోకర్ణ కూడా వెళ్ళొచ్చు అండి. గోకర్ణ పరిహారం చెప్పారు. సో మేము నలుగురం కూడా వెళ్ళి అక్కడ ఆశ్లేష బలి పూజ చేసుకుని వచ్చాము. ఎందుకు వెళ్ళొచ్చినప్పటి నుంచి ఒక తృప్తిగాను, ఒక సాటిస్ఫైడ్గా ఉంది. సో మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా చేయాలని నిరుపమ గారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి, అంటే నాట్ ఓన్లీ నేను యాక్టర్గా, ఆర్టిస్ట్గా కావచ్చు, కానీ ఒక డివిజన్స్ నేను బాగా భక్తి ఎక్కువ. నాకు ఓన్ టెంపుల్ ఒకటి ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఉందండి. అది కూడా ఒక రెనోవేషన్లు చేస్తున్నాను. సో అదొక 100 years బ్యాక్ టెంపుల్ అండి. సో అది అమ్మవారు, మహంకాళి అమ్మవారు టెంపుల్. సో మా మదర్ చేసేవారు అనమాట. అంటే ఓల్డ్ సిటీలో చాలా అంటే ఇంటీరియర్ ప్లేస్లో ఉందన్నమాట. సో నేను పూజలు ఎక్కువ, నాకు అంటే మన కోసం మనం పూజలు చేసుకుంటే తప్పేం లేదని నా ఉద్దేశం అండి. ఇట్లా హోమాలు చేసుకోవడం కానివ్వండి, ఒక మనిషికి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. మనం ఎంత వర్క్ చేసినా, ఎన్ని షూటింగ్స్లో అటెండ్ అయినా, ఎంత వర్క్ చేసినా, బయట ఎంత బిజీగా ఉన్నా కూడా మన కోసం అంటూ మనం అక్కడ కూర్చుంటే ప్రశాంతత అనిపించింది. సో డెఫినెట్గా ఈ క్షేత్రానికి ఖచ్చితంగా రెగ్యులర్ రావాలి, చాలామంది రావాలి, ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ విజయన్నతో పాటు వచ్చాం మేము. వచ్చినప్పుడు స్వామి కాలభైరవ స్వామిని చూడడానికి వచ్చాం. కలిసి స్వామివారిని చూసిన తర్వాత స్వామిని కలిసిన తర్వాత ఆయన అసలు మాకైతే చాలా ఏమున్నాయో పరిహారాలు అవి చెప్పారు. అవి కాకుండా మనం ఏ రూపాయి ఇచ్చినా అది గోశాలకు వెళ్తుంది, గోవుల కోసం చేస్తున్నారు కాబట్టి కమర్షియల్ లేదు. మెయిన్ ఇక్కడ కమర్షియల్ లేదు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా రెమెడీస్ ఉన్నాయి, చాలా చేసాము. ప్లస్ నేను బిజీగా ఉన్నా, టు బి ఫ్రాంక్. సీరియల్స్ ఇప్పుడు రంగులు రావడంలో చాలా బిజీగా ఉన్నా. కంటిన్యూస్ ఇవాళ కూడా షూట్ అయ్యింది మార్నింగ్. ఇప్పుడు వచ్చి
మీ వల్లే ఇది తెలిసింది, విజయన్న చెప్పిండు మాకు, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు కూడా థ్యాంక్ యూ. మేము వరంగల్ నుండి అండి, శ్రీనివాస్ మా పేరు. మేము రావడం 3వసారి. ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. యాక్చువల్గా నాకు భక్తి ఉంది. నేను మీ సుమన్ టీవీ ద్వారానే నేను యాక్చువల్గా ఫోన్ ఇలా సర్ఫింగ్ చేస్తూ మీరు చూసి ఉంటుండే. చూసిన తర్వాత ఇది యాదగిరిగుట్ట నుండి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేసి మీ ఎపిసోడ్ ఇంకేమైనా 1, 2, 3 ఉన్నాయా అని చెప్పేసి నేను వెతికిన్నాను, లేకుంటుండే. కానీ ఇవే రిపీటెడ్గా చూసిన తర్వాత ఒక రోజు రావాలనిపించింది. ఇది 3వసారి, 2 అమావాస్యలు, 1 అష్టమి. స్వామి ఇక్కడ మెయిన్ ఏంటంటే కమర్షియల్ లేదండి. ఉన్న దాంట్లో మేజర్గా ఏంటంటే స్వామివారు ఎంత శాంతి స్వభావాలు అంటే మనం ఎన్నిసార్లు రిపీటెడ్ క్వశ్చన్ వేసినా కూడా వారంతా ఓపికగా శాంతంగా చెప్తారు. అదొకటి. టీ నుండి మొదలు పెడితే వెళ్ళే వరకు భోజనం పెట్టడం అనేది ఈ రోజుల్లో, ఈ కమర్షియల్ రోజుల్లో ఇదొకటి గొప్ప అండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బాగుంటుందండి. వస్తే నేను 2 డేస్ నుండి వెళ్తాను, నాతో పాటుగా బాగుంటుంది అని చెప్పేసి మా మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చాను ఈసారి. అదొకటి అండి. నేను కూడా గోకర్ణ వెళ్ళి వచ్చాము. పేరు రామ్ గోపాల్, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ జనగాంలో మేడం. ఇంతకుముందు నేను 10 years నుంచి వస్తున్నాను, అంతే ఎప్పుడు ఇంత పబ్లిక్ కనవలే. మీ ఛానల్లో చూసినాకనే తర్వాత చూస్తున్నాను, చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ఆ స్వామివారు చూస్తేనే అనుభూతి అనిపిస్తుంది. బోధనంద స్వామిని చూస్తేనే అనుభూతి అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడితేనే ఏదో గొప్ప జరిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చింటే అంత మంచిగా అనిపిస్తుంది మేడం. నేను కూడా గోకర్ణ వెళ్ళొచ్చాను, ఎవ్రీ అమావాస్యకు వస్తున్నాను మేడం. మంచిగా జరుగుతుంది అంతా. ఇంకా మీ ద్వారా ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటాను మేడం. ఇది మెయిన్ గోశాల కోసం ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాను. అన్ని గోవులను కాపాడుతుందంటే చాలా గ్రేట్ స్వామి. మేము సోషల్ మీడియా రెఫరెన్స్ తోనే వచ్చాము. అదే వచ్చాము, చూసాము. ఛానలే. దాని తర్వాత ఇక్కడ అసలంటే మెడిసిన్ కోసమే వచ్చాము మేము. ఫైబ్రాయిడ్స్ మెడిసిన్ కోసం వచ్చాము. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ 13 years. ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకొని 3 months అవుతుంది. ఐఎమ్ కంప్లీట్లీ రిలీఫ్ వచ్చింది. సర్జరీ అనేది లేదు ఇప్పుడు నాకు. సర్జరీ అనేది మొత్తానికే ఇదైపోయింది. నో సర్జరీ. మీ ఛానల్లోనే చూసాను నేను. అలా చూసి వచ్చాము ఇక్కడ ఫస్ట్ టైం. మీకు ముందు థ్యాంక్స్, మీ వల్లనే మా క్యూర్ అయింది, సెట్ అయిపోయింది. దాంతో ఇక్కడ వచ్చిన తర్వాత మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మళ్ళీ అది కాకుండా మా ఇంటి దేవుడు ఇంకా మెయిన్. మేము ఇంట్లో అయితే పూజలు చేసుకోలేం కదా, కాబట్టి ఇక్కడ వచ్చి అన్ని పూజలు చేసుకుంటాం. ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది. ఇద్దరం కలిసి చేసుకోలేనప్పుడు ఇక్కడ వచ్చి చేసుకోవడం, ఇంకా మా పుణ్యక్షేత్రానికి వచ్చి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మాకు ఇంకా డబుల్ బెనిఫిట్ దీనివల్ల. థ్యాంక్ యూ. చెప్పండి ఈ క్షేత్రం గురించి, అలాగే గోవుల గురించి స్వామి ఎక్కువ బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. అవును, అది వాస్తవమే. ఆయనకి మొదటి నుంచి కూడా గోవులున్నా వాటిని ఒక పసిపిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాడు అతను వాటిని. కానీ ఏమిటి ఈ మధ్య మేము కూడా మాకు తోచిన విధంగా మేము చాలా సాయం చేస్తున్నాం. కానీ దానికి పెద్ద ఎత్తున ఎవరైనా దాతలు ముందుకు వచ్చి బాగా సాయం చేస్తే స్వామి గారికి కొంచెం ఆయన ఆనందంగా ఉంటారని మాది ఒక కోరిక. నేను రెగ్యులర్గా వస్తాను, ఆ క్షేత్రానికి వస్తూనే ఉంటాం, రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. ఆలయానికి వస్తాం, స్వామీజీ గారిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ గోవుల గారిని చూసుకుంటాం. మెయిన్ ఇంపార్టెంట్ గోవులేనమ్మా. ఇవి గోవుల కోసం, అవి మూగ జీవులు కాబట్టి వాటి కోసమేనమ్మా. అవునమ్మా. అది